ఫ్రెండ్స్ లేదు మా పువ్వు వండుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు అయితే పెట్టిపోయి అందరికైతే హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో పని గురించి అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ముక్కోటి ఏకాశి కదా, మేమైతే ఇంట్లో అయితే చిన్న పూజ అయితే అంతే మా ఉన్నంతలో అయితే చిన్న పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మామూలుగా తలస్నానాలు చేసి పిల్లలకి తలస్నానం చేసి అయితే శుభ్రం అయితే చేసుకున్నాం ఇల్లు వాటిలైతే. ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వీడియో తీసి అయితే పెడతా ఉన్నాము, చూడండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అట్లా కొంతమందికి షేర్ అయితే చేయండి, ఓకేనా. ఈరోజు అయితే వీడియో అయితే చూసేద్దాం, ఓకేనా. చూసేద్దామా? ఓకే. ఏం చేస్తావా? ఫస్ట్ అయితే దబర్లోకి బియ్యం ఎత్తుకొచ్చుకొని బియ్యం కడిగైతే పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. రెండు దబర తెచ్చుకోవాలా. దబర ఉందా ఫ్రెండ్స్? లేదు మా పువ్వు వండుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు అయితే పెట్టి పొయ్యి మీద మసి గట్టిగా మాట్లాడేమే వినబడబోకే పెట్టి పొయ్యి మీద అయితే మసి అయిపోయింది. ఇలా అయితే ఇలా ఉండేదాన్ని ఇలా అయితే తోమాను, చూద్దారని ఫ్రెండ్స్. బియ్యం వేసుకొచ్చుకోవాలా. డ్రమ్మా ఇదైతే డ్రమ్ ఫ్రెండ్స్. నా కొడుకు అయితే బియ్యం తినేస్తున్నాడని దీనికైతే తాళం అయితే తాళాలు వేసేసాను ఫ్రెండ్స్. బియ్యం తినేస్తున్నాడని, బియ్యం తింటే పట్టు పోయి అయ్యేమో నొలుతు పురుగులు పడతాయంట కదా ఫ్రెండ్స్. అందు గురించి అయితే డమ్మకు బేగాలు అయితే వేసేసాను. ఇప్పుడు బేగాలు తీయాలా. బియ్యం అయితే వేసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. మా అయితే నూకలు ఫ్రెండ్స్, మసూరు నూకలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవైతే మసూరు నూకలు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. మేమైతే ఇవే వాడేది. దాని ఫ్రెండ్స్ బియ్యం అయితే కడగాల. సొండ అయితే లోపల గ్లాస్ దొరికింది. నీళ్ళు పోసుకోవాలా ముందు? నీళ్ళు పోసుకోవాలా, కడుక్కోవాలా. ఎన్ని లోటాలా? ఎన్ని లోటాలా కడిగేదానికి? ఎన్ని లోటాలు అయితే చూసినాగా ఫ్రెండ్స్, చూడండి మా వైఫ్ అయితే ఈరోజు అయితే ఎలాగ చేస్తుంది పనులు అయితే. అలాగే మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇట్లా తొట్లో ఎందుకు తొట్లో పడిపోయిందా? పెట్టుకో. తల్ల అయితే ఈరోజు పూలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి పూలు అయితే. మొన్న పెట్టాం కదా వీడియో అయితే, పూలు తీసి అయ్యే ఆ చెట్టు పూలు అనేవి. నీళ్ళైతే పోసుకున్నావా? నీళ్ళైతే పోసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేస్తుంది. నేనైతే కట్ల పొయ్యి మీద అయితే వంట. నేను మీదకి ప్లేట్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద వంటలు చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. చీలగలు కాల్చుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది అయితే అడిగారు మీకు గ్యాస్ పొయ్యి అనే కాదు, మాకైతే కట్టెల పొయ్యి. ఈ కట్టెల పొయ్యి మీదనే మేమైతే అన్నీ వండుకుంటాం. చూడండి పొయ్యి ఎలా ఉన్నదో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇట్లాగే మేమైతే దీంట్లోనే వండుకుంటాం అన్నం అయితే. దాని ముందు అయితే మూత వేసుకోవాలి. మళ్ళీ ఏం కావాలి నీకు? అన్నం కలిపడానికి గంట కావాలా? ఆ పువ్వు పడిపోతుంది, దానికి భయం లేకుండా పోతుంది ఆ పువ్వుకి అయితే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కూర వండుకోవాలి. నెక్స్ట్ అయితే కూర అయితే వండుకోవాలంట. పొయ్యి అయితే మంట వేసి పొయ్యి మీద అయితే అన్నం అయితే పెట్టేసి దబ్బర అయితే ఇప్పుడు అన్నం ఉడకడమే లేటు. ఉడికితే అన్నం వంచేసుకొని మళ్ళీ కూర అయితే వండాలా. ఇదే మా గ్యాస్ అయితే కట్టు పొయ్యి గ్యాస్. వర్షాకాలం అయితే భలే ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. కట్టు పొయ్యి అయిపోయా కట్లు. మా బుడ్డోడు చూసే ఫ్రెండ్స్ ఎలా రెడీ అవ్వన్నాడో పిల్లకలు అయితే వేసుకొని
బాగా రెడీ అయినా బాగానే ఉండలే. హాయ్ చెప్పు నాయన, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అన్న. ఇందాక ఎందుకంటే డమ్ముకు బేగాలు వేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఎలా తింటుండో బియ్యం. చూడండి ఫ్రెండ్స్ బియ్యం అయితే ఎలా తింటున్నాడో. అందుకైతే డమ్ముకి బేగాలు అయితే వేసిండు. ఇప్పుడు డాబర్లో వేసుకొచ్చింది తడు బియ్యం అయితే అడుగుతున్నాడు. పెట్టించేసుకున్నాడు కదా వాళ్ళ నాయన కాడ అడిగి. చూడు తింటున్నాడు. అమృతం అనమాట, అమృతం. అమృతంగా తింటాడు బియ్యం అయితే. ఏం కూర? ఉల్లగడ్డ తెచ్చున్నా. ఉల్లగడ్డ పులుసు అంట ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే. ఉల్లగడ్డ పులుసు. కోడిగుడ్లు వేసుకున్నాను. ప్లేట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటుందో. ఉడికి గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద వంట గబాన్ అయిపోద్ది ఫ్రెండ్స్. మీరు ఓపికగా ఉండి చేసుకోవాలంటే చూడండి ఎలా అయితే కొట్టుకుంటుంది ప్లేటు. గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద వంట గబాన్ అయిపోతుంది. కట్లు ఎత్తుకోరా పొయ్యి. నేనైతే కట్లకైతే పోవాలి ఇప్పుడు. కట్లకైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. కట్లు తెచ్చుకొని అంటే ఆ కట్లు అయిపోయేటప్పటికి కట్లు తెచ్చి పెట్టాలన్నమాట. అందువల్ల అయితే కట్లు అయితే ఎత్తుకుంటున్నాను. చిక్కుపడిపోయినాయి. ఇక కట్లు తీసుకో. పొడిచావా? ఏం కదలే. కట్లు తీసుకొచ్చా. ఇంకో పొడుగు తీస్తే ఎట్ట పెట్టలేసి ఇంచాల, కట్టుపుల్ని ఇంచాల. కర్రలతో రెప్పల కాయట్లయితే కొట్టేసాడు నా చిన్న కొడుకు. కొంచెం తొలి ఎక్కువ మా ఓడికి. జాంగ్ కట్లు అయితే ఎంచుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఎరగటాల గట్టు కూడా అయితే ఎరగట్లేదు. కట్లయితే ఎంచుకున్నాను. ఇప్పుడు మనం అన్నం వచ్చేసుకొని ఉడకలు వచ్చేది కాబట్టి అన్నం అయితే కలిపెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. కలిపెట్టకపోతే కింద అయితే అడుగట్టేస్తుంది. అన్నం అయితే వంచేసాను ఫ్రెండ్స్. అన్నం అయితే వంచేసి నీళ్ళు అయితే పెట్టుకున్నాం పొయ్యి మీద అయితే. మా తమ్ముడికి అయితే అదే నన్ను తిత్తి పెట్టు నువ్వు దాని మూతదా దాని మీద పడుకుంటా. అన్నం అయితే వంచేసిందంట. పొయ్యి అయితే వస్తున్నది అంటే ఆరిపోకుండా దాన్ని చూపించే ఊదాలన్నమాట. దాన్ని చూపించే ఏమంటారు దాన్ని? ఊదరకట్టం అంటారా? ఊదరకట్టం అయితే ఉన్నారు. అయితే ఊదరకట్టం ఫ్రెండ్స్. పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టున్నాను. ఇవైతే మా తమ్ముడికి అయితే పెట్టినామా. మా తమ్ముడు అయితే కొంగలకైతే వెళ్ళిన ఫ్రెండ్స్. ఎక్కువ అయితే నిలబట్టలేదు. తలకాలు అయితే పడిపోతా ఉంది ఊరికైతే. ఇంకా కూర అయితే వండాలి ఫ్రెండ్స్. కూర ఉల్లగడ్డ పొయ్యి మీద పెట్టాలా. పొయ్యి మీద ఉల్లగడ్డ పెడితే ఉల్లగడ్డ ఉడికినాకైతే పులుసు అయితే పులుసు కాదు తీగూర లాగా చేసుకుంటాం ఫ్రెండ్స్. గట్టిగా అయితే మేము కూర చేసేటప్పటికి పొద్దుపోతుంది ఫ్రెండ్స్. నైట్ 7 అవచ్చు 8 అవచ్చు చెప్పలేము. అన్నం అయితే ఉంచేసి అన్నం అయితే వాడుకుని లేపుతున్నారు ఫ్రెండ్స్. చూద్దరు రండి మా పువ్వు ఎలా ఉందో. చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేళ్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.